హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. భర్త కళ్ళ ముందే ఆమె మరొకరితో గడిపింది. కానీ ఆ నిజాన్ని చూసిన భర్త కోపంతో ఊగిపోవాల్సింది పోయి, ఆ తప్పును ఒక రహస్యంలా తన గుండెల్లోనే దాచుకున్నాడు. ఎందుకంటే ఆ దుప్పటి కింద ఉన్న నిజం బయటపడితే ఆమె బ్రతకలేదు. సమాజం ఆమెను క్షమించదు. అసలు ఆ పాంగ్రూన్ వెనుక ఉన్న ఆ నిశ్శబ్ద కన్నీటి గాథ ఏంటి? ఆ భర్త తన భార్యను కాపాడుకోవడానికి ఎందుకింత పెద్ద త్యాగం చేశాడు? ఆ రహస్యమేంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మూవీ స్టార్టింగ్‌లో 1947 సంవత్సరం చూపిస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతున్న తరుణంలో ఈ కథ మొదలవుతుంది. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే యువతి నివసిస్తూ ఉంటుంది. లక్ష్మికి చిన్నతనంలోనే వివాహం జరుగుతుంది. కానీ కొద్ది కాలానికి ఆమె భర్త చనిపోవడంతో ఆమె చిన్న వయసులోనే వితంతువుగా మారుతుంది. లక్ష్మి ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ అప్పటి సమాజంలో విధవలపై ఉండే కఠినమైన ఆంక్షల వల్ల ఆమె ఎప్పుడూ ఒంటరిగానే ఉండిపోతుంది. అందంగా ముస్తాబవ్వడం, శుభకార్యాల్లో పాల్గొనడం వంటివి ఆమెకు నిషేధం కావడంతో ఆమె ఎంతో బాధపడుతుంది. ఆ సమయంలో బ్రిటిష్ అమ్మాయిలతో స్నేహం చేసే లక్ష్మి తన మనసులోని వేదనను వాళ్లతో పంచుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒకరోజు లక్ష్మి తండ్రి ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. విధవలకు పునర్వివాహం చేసుకునే హక్కు చట్టబద్ధంగా వచ్చిందని తెలియడంతో లక్ష్మి ఎంతో సంతోషపడుతుంది. మరోవైపు తన భార్య జానకి చనిపోయాక ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న గురూజీ అనే కీర్తనకారుడు ఉంటాడు. ఆయన గ్రామానికి వెళ్లి తన కీర్తనలతో ప్రజలను అలరిస్తూ ఉంటాడు. గ్రామంలోని ప్రజలందరూ గురూజీకి 2 కుమార్తెలు ఉన్నారని, వాళ్ళ సంరక్షణ కోసం, ఇంటి బాగు కోసం ఆయన త్వరగా రెండో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తారు. భార్య జానకి జ్ఞాపకాల్లో ఉండి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా తన కూతుళ్ల భవిష్యత్తు కోసం గురూజీ సందిగ్ధంలో పడిపోతాడు. ఈలోపు ఆయన మిత్రుడు గురూజీ అంగీకరించాడనే భ్రమతో లక్ష్మి తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడేస్తాడు. దీంతో అనివార్యంగా గురూజీ ఆ వివాహానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. లక్ష్మికి తనకంటే ఎంతో వయసు పైబడిన వ్యక్తితో పెళ్లి జరుగుతోందని తెలియగానే మొదట బాధపడినా విధవరాలిగా బ్రతకడం కంటే ఒక గౌరవప్రదమైన స్థానంలో భార్యగా ఉండటం మేలని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమె అంగీకరిస్తుంది. పెళ్లిపీటల మీద గురూజీ కూతుళ్లను చూసిన లక్ష్మి తాను కేవలం భార్యగానే కాదు, ఒక తల్లిగా కూడా ఆ ఇంటికి వెళ్తున్నానని అర్థం చేసుకుంటుంది. వివాహం పూర్తయ్యాక గురూజీ ఇంటికి వెళ్లిన లక్ష్మికి మొదటి రాత్రే ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. గురూజీ ఆమెను తన కూతుళ్లతో పాటు పడుకోమని చెప్పి తాను వీరి మంచం మీద పడుకుంటాడు. ఇది లక్ష్మికి కొంత ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ మరుసటి రోజు నుంచే లక్ష్మి ఆ ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటుంది. కూతుళ్లను, గురూజీని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ ఇంటి మనిషిగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. గురూజీకి తాను ఎలా ఉండాలో కూడా లక్ష్మి మెల్లగా అర్థం చేసుకుంటుంది. గురూజీ లక్ష్మిని భార్యగా స్వీకరించినా మనసులో మాత్రం ఇప్పటికీ తన మొదటి భార్య జానకి జ్ఞాపకాలతోనే ఉండిపోతాడు. అందుకే ఆయన లక్ష్మికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. లక్ష్మి ఆయన దగ్గరకు వెళ్లాలని చూసినా ప్రతిసారి గురూజీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తాను ఎందుకలా ప్రవర్తిస్తున్నానో లక్ష్మికి అర్థం కాదు. తాను ఆయనకు నచ్చలేదేమో అని లక్ష్మి బాధపడుతుంది. ఈ విషయం గురించి పక్కింటి వాళ్లతో మాట్లాడితే విధవరాలిగా బ్రతకడం కంటే భర్త ఉన్న స్త్రీగా గౌరవంగా బ్రతకడం మేలు, కాస్త సమయం ఇస్తే అన్నీ సర్దుకుంటాయని చెప్తారు. కానీ లక్ష్మి మనసులోని ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోరు. ముఖ్యంగా సమాజంలో ఎక్కడికి వెళ్ళినా శుభవార్త ఎప్పుడని అందరూ అడుగుతూ ఉండటంతో భర్త తనను కనీసం తాకడానికి కూడా ఇష్టపడని స్థితిలో లక్ష్మి మరింత మానసిక వేదనకు గురవుతుంది. ఇలాంటి సమయంలోనే గురూజీ దగ్గరకు మాధవ్ అనే శిష్యుడు సంగీతం నేర్చుకోవడానికి రావడం మొదలవుతుంది. మాధవ్, లక్ష్మి దాదాపు ఒకే వయసు వాళ్ళు కావడంతో ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళ మధ్య తెలియని ఆకర్షణ మొదలవుతుంది. మొదట్లో బిడియంతో దూరంగా ఉన్న కాలక్రమేణా వాళ్ళ మధ్య మాటలు పెరుగుతాయి. లక్ష్మి ఒంటరితనాన్ని మాధవ్ అర్థం చేసుకోగలుగుతాడు. లక్ష్మికి కూడా మాధవ్ మీద ఆకర్షణ కలుగుతుంది. కానీ తాను వివాహితననే విషయాన్ని గుర్తు చేసుకుని తన మనసులోని భావాలను అణుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే ఇద్దరి మధ్య స్నేహం బలపడి వాళ్ళు ఎక్కువ సమయం మాట్లాడుకోవడం మొదలు పెడతారు. గురూజీ కూడా లక్ష్మి, మాధవ్ల స్నేహాన్ని సాధారణంగానే భావిస్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య రోజురోజుకు ఆకర్షణ పెరుగుతుంది. తన భర్త పట్ల ఉన్న గౌరవంతో లక్ష్మి, గురూజీ పట్ల ఉన్న నమ్మకంతో మాధవ్ తమ భావాలను అణుచుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మి ఎలాగైనా గురూజీ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ గురూజీ మాత్రం తన భార్య జానకి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక లక్ష్మికి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు గురూజీ ఒక పని మీద పక్క గ్రామానికి వెళ్తాడు. అదే సమయంలో మాధవ్
లక్ష్మి ఇంటికొస్తాడు. ఆ క్షణంలో ఇద్దరూ తమ భావాలని ఆపుకోలేక ఇద్దరూ శారీరకంగా దగ్గరైపోతారు. లక్ష్మి ఎప్పటినుంచో తన భర్త నుంచి కోరుకున్న ప్రేమ, ఆప్యాయతలను మాధవ్ దగ్గర పొందుతుంది. కానీ అదే రాత్రి గురూజీ తిరిగి వచ్చి వాళ్ళిద్దరినీ అలా ఉండటం చూసేస్తాడు. ఆయనకు చాలా బాధ కలిగినా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే లక్ష్మిని భార్యగా ఎప్పటికీ ఆదరించని తన వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని ఆయన భావిస్తాడు. ఒక భార్యగా లక్ష్మికి ఉండాల్సిన అవసరాలను, ప్రేమను తాను తీర్చలేకపోయానని అతను అర్థం చేసుకుంటాడు. దాంతో ఆ సంఘటన గురించి లక్ష్మిని ఏమీ అనకూడదని గురూజీ నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మికి ఏం జరగబోతుందో అన్న ఆందోళన మొదలవుతుంది. తాను మాధవ్తో చేసిన పని తప్పని లక్ష్మికి అర్థమవుతుంది. తాను వివాహితనని, భర్తను ఇలా మోసం చేయడం సరికాదని ఆమె తీవ్ర అపరాధ భావంతో కృంగిపోతుంది. లక్ష్మికి కావలసిన ప్రేమ, ఆప్యాయతలు మాధవ్ ద్వారా లభించిన ఆ బంధం వల్ల భవిష్యత్తులో కలిగే అనర్థాలు, సమాజంలో వచ్చే అపవాదులు ఆమెను భయపెడతాయి. అందుకే మరెవరూ నష్టపోకూడదని భావించి మాధవ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని లక్ష్మి కోరుకుంటుంది. మాధవ్ కూడా లక్ష్మి పట్ల తనకున్న గౌరవంతో తన వల్ల ఆమెకు మరింత సమస్య రాకూడదని భావించి మళ్ళీ ఎప్పటికీ కలవనని చెప్పి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. మరోవైపు గురూజీ మామూలుగానే ఇంటికొస్తాడు. లక్ష్మి భోజనం వడ్డిస్తుంది. కానీ ఆమె మనసు గిల్ట్తో నిండి ఉంటుంది. గురూజీకి అసలు విషయం తెలిసే ఉంటుందని ఆమె భయపడుతుంటుంది. కానీ గురూజీ మాత్రం ఏమీ తెలియనట్లుగా, ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా మామూలుగానే ప్రవర్తిస్తాడు. లక్ష్మిని భార్యగా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా తన వైఫల్యాన్ని, ఆమెలోని అవసరాలను గురూజీ ఇప్పుడు గ్రహిస్తాడు. లక్ష్మిని వదిలేయడం కానీ, ఆమెను అవమానించడం కానీ చేయకుండా ఆమెతో తన బంధాన్ని కొనసాగించాలని అతను నిర్ణయించుకుంటాడు. గురూజీ చివరికి ఆమెను భార్యగా పూర్తిగా స్వీకరిస్తారా లేదా అనేది స్పష్టంగా చూపించకపోయినా ఆమెను గౌరవంగా చూసుకుంటూ ఆ కుటుంబంతో కలిసి జీవించడమే ఇక్కడ ముగింపు. పాంగ్రూన్ అంటే మరాఠీలో దుప్పటి అని అర్థం. కప్పబడిన విషయాలను, మనసులో దాచుకున్న వేదనను ఈ సినిమా ఒక దుప్పటిలాగా కప్పి ఉంచుతుంది. ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా గురూజీ తన మనసులోనే దాచుకుంటాడు. అందుకే ఈ సినిమాకు పాంగ్రూన్ అని పేరు పెట్టారు. జరిగిన దానిలో అందరి తప్పు ఉందని గుర్తించి ఆ చేదు నిజాన్ని ఒక దుప్పటిలా కప్పి మౌనంగానే ఆ బంధాన్ని కొనసాగించడం గురూజీ గొప్పతనం. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.